ఎవరైతే ఈ ప్రపంచంలో దేవుడు లేడు అని నమ్ముతున్నారో, అంటే ఇంత డిజైన్ చూసిన తర్వాత, ఇంత సృష్టి యొక్క కాంప్లెక్సిటీ చూసిన తర్వాత కూడా దీని వెనకాల దేవుడు లేడు, లేకుండానే ఈ విశ్వం కలిగిపోయింది అంటే ఎట్లాంటిది అని అంటే డిజైనర్ లేకుండా డిజైన్ వచ్చేసిందని చెప్పడం. కొంతమంది నాస్తికులు ఈ విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేంటంటే టైం ప్లస్ మ్యాటర్ ప్లస్ ఛాన్స్, బై ఛాన్స్, న్యాచురల్ సెలక్షన్తోనే, సహజంగానే న్యాచురల్ సెలక్షన్తోనే యూనివర్స్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చేసింది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఒక స్టోరీ చెప్తే అర్థమవుతుంది. ఒక అబ్బాయి ఇట్లాగే నాస్తికుడు, ఈ ప్రపంచం ఎట్లా జరిగింది అంటే న్యాచురల్ సెలక్షన్తో సహజంగానే వచ్చేసింది, ఎవరు దీన్ని తయారు చేయలేదు, దానంతటా అదే వచ్చేసింది అని నమ్మే ఒక అబ్బాయి కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు తను చిన్నప్పుడు ఆడుకున్న ఆల్ఫాబెట్స్, ఏబిసిడి ప్లాస్టిక్తో ఉంటాయి కదా, అలాంటి ఆల్ఫాబెట్స్తో ఇలా రాసింది. అక్కడ ఏంటంటే టేక్ ది గార్బేజ్ అవుట్ అని రాసిపెట్టి ఉంది, అని కింద మామ్ అని రాసింది. అంటే ఈ తుక్కుని తీసుకెళ్ళి బయటకు వేసేయండి అని ఒక స్టేట్మెంట్ రాసింది. అది చూసి నవ్వుకున్నాడు. అదేంటంటే చిన్నప్పుడు మా అమ్మ ఏబిసిలు అలాగే రాసేది కాబట్టి టేక్ ది గార్బేజ్ అవుట్ అనేది రాసి మామ్ అని రాసింది. కాబట్టి ఇక్కడ గమనించాలి, ఆ అబ్బాయి నవ్వుకొని అమ్మ ఇలా రాసిందని చెప్పి ఆ గార్బేజ్ని లేకపోతే ఆ చెత్తని తీసుకెళ్ళి తుక్కుబుట్లో వేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడంటే తన గర్ల్ ఫ్రెండ్ ఎక్కడో ఉంది అని తెలుసుకుని అక్కడికి తను ఇష్టపడే అమ్మాయిని మీట్ అవ్వడానికి వెళ్ళాడు. కానీ ఇక్కడ గమనించాలి, ఇది ఈ టేక్ ది గార్బేజ్ అవుట్ అనే స్టేట్మెంట్ ఉంది కదా, ఆ స్టేట్మెంట్ ఎలా ఫామ్ అయింది? న్యాచురల్ సెలక్షన్తోనా? అంటే అటికి మీద ఉన్నది ఆ డబ్బా పడిపోవడం వల్ల ఈ అక్షరాలన్నీ టేక్ టీఏకేఈ టేక్ దిటిహెచ్ ది గార్బేజ్ అనే స్టేట్మెంట్ అలా ఫామ్ అయింది అనుకున్నాడా? అనుకోలేదు, ఎవరో పెట్టారు అనుకున్నాడు. రైట్, పరిగెట్టుకుని వెళ్ళిపోయాడు తన గర్ల్ ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి. సో అక్కడికి వెళ్ళేటప్పటికి దూరం చూస్తే తన ఫ్రెండ్తో వెళ్తుంది ఆ అమ్మాయి. చూశాడు, ఇదేంటి నా ఫ్రెండ్తో వెళ్తుంది, నేను ఇష్టపడుతున్న అమ్మాయికి అని ప్రపోజ్ చేయడానికి వెళ్ళేటప్పటికి, ఆ ముందుకు వెళ్ళేటప్పటికి అక్కడ ఒకటి లవ్ సింబల్ వేసి, ఆ అమ్మాయి పేరు గీత, ఆ అబ్బాయి పేరు, వాళ్ళ ఫ్రెండ్ పేరు రాహుల్, అక్కడ ఒక ఉంది రాహుల్ లవ్స్ గీత అని ఒక లవ్, లేదంటే ఆ లవ్ సింబల్తో ఒక స్టేట్మెంట్ రాసింది. చూసి ఏడ్చాడు. అందుకని ఇది న్యాచురల్గా జరిగింది, అలలు ఇలాగా వచ్చి ఇలా రాసి అనుకోలేదు. దాన్ని చూసి అడ్డానికి కారణం ఏంటంటే న్యాచురల్ సెలక్షన్ కాదు, ఇది ఖచ్చితంగా వాళ్ళు రాశారు అనేది అర్థమైంది. ఇంటికి వచ్చి బోర్మని ఏడుస్తూ ఆకాశం వైపు చూసేటప్పటికి పైన ఆకాశంలో ఇట్లా వస్తుంది స్టేట్మెంట్. అదంటే స్కై రేటింగ్ అంటారు కదా, అది మేఘాల మీద ఫ్లైట్ మీద రాశారు. అదేంటంటే టేక్ ఇట్ ఈజీ లెమ్కా. ఈ స్టేట్మెంట్స్ చూడండి. ఇప్పుడు దాన్ని చూసిన తర్వాత అది కూడా మేఘాలు దానంతటా అది ఫామ్ అయిపోయి టేక్ ఇట్ ఈజీ లిమ్కా అనే స్టేట్మెంట్ వచ్చిందని నేను అనుకోలేదు. ఈ మూడు స్టోరీస్ లేదా ఈ స్టోరీ నేను చెప్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? న్యాచురల్ సెలక్షన్తో టేక్ ది గార్బేజ్ అవుట్ అనేది పడ్డదా? లేదు. దాన్ని చూసినప్పుడు ఎందుకు సీరియస్గా తీసుకున్నాడు? అది న్యాచురల్గా జరగదు, దీని వెనకాల ఒక ఇంటెలిజెన్స్ డిజైన్ పనిచేసిందని అర్థమైంది. బీచ్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్టేట్మెంట్ ఉంది, అంటే గీతా లవ్స్ రాహుల్ అని ఉంది. అది న్యాచురల్గా అలలు వచ్చింది రాసింది అనుకోలేదు, ఎవరో రాశారు అని అనుకున్నాడు కాబట్టి ఏడ్చాడు, బాధపడ్డాడు. స్కై రైటింగ్ దగ్గర టేక్ ఇట్ ఈజీ లిమ్కా అనేది న్యాచురల్గా ఫామ్ అయింది కాదు కదా. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే దీని వెనకాల ఒక డిజైనర్ ఉన్నాడు అని అర్థం నమ్మాడు కాబట్టే ఏడ్చాడు, బాధపడ్డాడు. సో థియరీ చెప్పుకోవడానికి క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు న్యాచురల్ సెలక్షన్ దానంతటా అదే వచ్చేసింది అనుకున్నవాడు ఇక్కడ దానంతటా అదే ఈ స్టేట్మెంట్స్ వచ్చినాయి అని నమ్మలేదు. సో నాస్తికులుగా ఉన్న వాళ్ళకి ఇది ఒక సవాల్. ఇది ఇంత డిజైన్ ఎలా వచ్చింది డిజైనర్ లేకుండా అనే విషయం ఆలోచించాలి.